హాయ్ హలో నమస్తే మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ మంజరి. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. మీరంతా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో ఏంటి అన్నది ఆల్మోస్ట్ మీ అందరికీ ఇప్పటికే టైటిల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదా. ఇదేంటి అంటే మొరాకో ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. అంటే లైక్ మొరాకో కంట్రీ ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి ఎలా వెళ్ళాలి, ఏంటి ప్రాసెస్, అండ్ ఫ్లైట్ టికెట్స్ ఎంత కాస్ట్ రేంజ్లో ఉంటుంది, అండ్ అకామిడేషన్ ఎలా, అండ్ అక్కడ కరెన్సీ ఏంటి, అండ్ ఫుడ్ ఎలా, అండ్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన లొకేషన్స్ ఏ సిటీస్ ఎలా ఉంటుంది, అక్కడ ట్రెడిషన్ కల్చర్ ఏంటి అని చెప్పి మీతో షేర్ చేసుకుందామని జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో కింద పోస్ట్ చేద్దామని చెప్పి ఈ వీడియో అనమాట. దీనికన్నా ముందు ప్రీవియస్గా నేను మోర్ దాన్ 15 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. అది వచ్చేసరికి మొరాకో కంట్రీలో నేను ఎక్స్ప్లోర్ చేసిన లొకేషన్స్, టూరిజం ప్లేసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి సిటీ వైజ్ ఆ కంట్రీ నేను ఎక్స్ప్లోర్ చేసిన వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఈ వీడియో వచ్చేసరికి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. మొరాకో కంట్రీ అనేది నార్త్ ఆఫ్రికాలో వన్ ఆఫ్ ద కంట్రీ అనమాట. బట్ ఈ కంట్రీ అరబ్ కంట్రీ రీజియన్లో కూడా వస్తుందన్నమాట. వన్ ఆఫ్ ద అరబ్ కంట్రీ అండ్ ఆఫ్రికా కంట్రీలో నార్త్ ఆఫ్రికన్ కంట్రీ అనమాట. సో ఫస్ట్ మనం ఏ కంట్రీకి ట్రావెల్ చేయాలన్నా మనకు కావాల్సింది వీసా. సో కొన్ని కంట్రీస్కి ఆన్లైన్ వీసా ఉంటుంది, కొన్ని కంట్రీస్కి ఆన్ అరైవల్ వీసా ఉంటుంది, కొన్ని కంట్రీస్కి మనం ఎంబసీకి వెళ్ళి వీసా అప్లై చేయాలి, కొన్ని వచ్చేసరికి ఆన్లైన్ వీసాస్. సో ఈ మొరాకో కంట్రీ అనేది మనం ఇండియన్స్ అయితే మనం వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. సో మనం వెబ్సైట్లోకి వెళ్తే గవర్నమెంట్ వెబ్సైట్ అనేది ఉంటుంది గూగుల్లో. సో మన వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి మన పర్సనల్ డీటెయిల్స్ అంతా అండ్ చెక్ ఇన్ డేట్ అండ్ చెక్అవుట్ డేట్ ఎన్ని డేస్ ఉంటాము లైక్ ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేసినట్టయితే లాస్ట్లో పేమెంట్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో మన ఇండియన్ కరెన్సీలో వీసాకి ఫీ వచ్చేసరికి 10,000 రూపీస్ అనమాట. మనం అప్లై చేసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ 2 to 3 డేస్లో అయితే వీసా అనేది రావడం జరుగుతుంది. కంప్లీట్గా ఆన్లైన్ అండి వీసా అనేది మొరాకో కంట్రీకి ఫర్ ఇండియన్స్. మనకి వీసా రాగానే మనం ఫ్లైట్ టికెట్స్ అనేది బుక్ చేసుకుంటాము. ఫ్లైట్ టికెట్స్ మనకి రిటర్న్ డేట్ కూడా కన్ఫర్మ్గా ఉన్నట్టయితే మనం అప్ అండ్ డౌన్ ఒక్కసారి రౌండ్ ట్రిప్ బుక్ చేసుకున్నట్టయితే మనకి టికెట్ ప్రైజింగ్లో మనం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోగలుగుతాం. లేదు నాకు రిటర్న్ డేట్ కన్ఫర్మ్గా తెలియదు అనుకున్నప్పుడు మనం వన్ సైడ్ బుక్ చేసుకుంటే కొంచెం టికెట్ ఫేర్ వచ్చేసరికి కొంచెం మనకి ఎక్కువగా అనిపిస్తుంది. బట్ నేనైతే యూఏఈ నుంచి ట్రావెల్ చేశాను కనుక ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ 2023లో నాకు టికెట్ ఫేర్ వచ్చేసరికి అప్ అండ్ డౌన్ 65,000 రూపీస్ అయ్యింది మన కరెన్సీలో. మోస్ట్ ప్రాబబ్లీ ఇండియా నుంచి ట్రావెల్ చేస్తున్నట్టయితే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండవు కనుక అక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ 70,000 రూపీస్ ఆర్ ఎల్స్ 80,000 రూపీస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కరెన్సీ కోసం అయితే మొరాకో కంట్రీ కరెన్సీని మ్యాడ్ అంటారు, అంటే మొరాకో దిరామ్స్ అని. దిరామ్స్ అని అంటే ఎందుకంటే చెప్పాను కదా అరబ్ రీజియన్లోకి వస్తుందని చెప్పి, అంటే ఉన్న అరబ్ కంట్రీస్లో వన్ ఆఫ్ ద అరబ్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ కూడా అరబ్ అండ్ ఫ్రెంచ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫుడ్ కల్చర్ అంటే లైక్ కరెన్సీ అయితే మ్యాడ్ అని చెప్పాను కదా, 1 మ్యాడ్ ఈక్వల్ టు ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 8 రూపీస్ అనమాట. అదే 10 మ్యాడ్ అంటే 80 రూపీస్, 100 మ్యాడ్ అయితే 800 అనమాట. 1 మ్యాడ్ ఈక్వల్ టు ఇండియన్ కరెన్సీలో 8 రూపీస్. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ ఎక్కువగా వీళ్ళు ఫాలో అయ్యేదంతా యూరప్ కల్చర్ అండి. ఎందుకు యూరప్ కల్చర్ అనుకోవచ్చు మనం, బికాజ్ ఆఫ్రికన్ కంట్రీ కదా, ఎందుకు యూరప్ కల్చర్ అంటే వీళ్ళకి యూరప్ అనేది చాలా నియర్ బై అనమాట. మనం సీ త్రూ పోర్ట్ నుంచి వెళ్ళినట్టయితే 20 కిలోమీటర్స్ ఆఫ్ ద డిస్టెన్స్లో యూరప్ అనేది ఉంటుందంట. సో వీళ్ళు ఇక్కడ ఎక్కువగా ఫాలో అయ్యేదంతా యూరప్ కల్చరే. లైక్ ఈవెన్ అక్కడ మాట్లాడే భాష కూడా ఫ్రెంచ్ అదే ఉంటుంది. అండ్ ఫుడ్ మెనూ కూడా అక్కడ ఎక్కువగా వాడేదంతా ఫ్రెంచ్లోకి కన్వర్ట్లోనే ఉంటుంది. ఇంగ్లీష్ చాలా మందికి రాదనమాట. 100 మెంబర్స్లో 1 మెంబర్కి అన్నది కూడా రేర్ అని చెప్పాలి. ఫుడ్ వచ్చేసరికి ఎక్కువగా వెస్ట్రన్ కల్చర్ ఫుడ్డే ఉంటుంది. బట్ ఈ మొరాకో కంట్రీ ట్రెడిషన్ ఫుడ్ ఏంటి అంటే తాజిన్ అంటే లైక్ వెజిటేబుల్ తాజిన్, అంటే వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసి కుక్ చేస్తారు. లేదు మనకి చికెన్లో కావాలంటే చికెన్తో మిక్స్ చేసి కుక్ చేస్తారు, మీట్ అయితే మీట్, బీఫ్ అయితే బీఫ్, అలా అనమాట ట్రెడిషనల్ ఫుడ్ అయితే అది. అండ్ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ కూడా ఉన్నది ఒకటి, ఆ పిక్చర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే నేను అక్కడ లొకేషన్స్కి వెళ్ళినప్పుడు తీసిన ఫొటోస్కి వీడియోస్కి
నేను అటాచ్ చేసి జాయిన్ చేసి జస్ట్ నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అనమాట. జస్ట్ నా గ్యాలరీలో ఉన్న పిక్చర్స్ అంతా పోస్ట్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఆల్రెడీ మనం వీసా, టికెట్స్ అండ్ కరెన్సీ కోసం అండ్ ఫుడ్ కల్చర్ అంతా చూసాం కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ ట్రెడిషనల్ని లైక్ ఓల్డ్ ఆ వింటేజ్ని ఎక్కడికి పోకుండా స్టిల్ ఇప్పటికీ ఆ లెగసీని అలానే మెయింటైన్ చేశారనమాట. అండ్ మెయిన్ ఈ కంట్రీ వచ్చేసరికి కింగ్డమ్ అనమాట, అంటే రాజు పరిపాలిస్తున్న దేశం. సో మొరాకో కంట్రీకి క్యాపిటల్ వచ్చేసరికి రబాత్ అనమాట. మెయిన్ సిటీ అంటే కసబ్లాంకా, మెయిన్ ఎయిర్పోర్ట్ అందరూ దిగేదైతే కసబ్లాంకా. ఆ కసబ్లాంకా ఏంటంటే లైక్ ఎక్కువగా బిజినెస్కి ఎక్స్ప్లోర్ చేసే సిటీ అనమాట. సో అక్కడ కసబ్లాంకాలో గెట్ డౌన్ అయిన తర్వాత మనం ఏ సిటీని ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకుంటే ఆ సిటీకి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రాన్స్పోర్ట్స్ అనేది చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంది. లైక్ మెట్రోస్ ఉన్నాయి, లైక్ బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి, క్యాబ్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీ ఉందన్నమాట ఈ కంట్రీకి. సో మనం ఏ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద మోడ్ అయినా చూస్ చేసుకోవచ్చు. టైం అంటే టైం అనమాట, లైక్ మనం ఇంక అస్సలు ఎక్కడ మిస్ అవ్వము. లైక్ వాళ్ళు చెప్పిన సెకండ్స్ మినిట్ టైంకే డ్రాప్ చేస్తుంది. ట్రైన్ రావడమైనా మనల్ని డ్రాప్ చేయడం అన్నా ఏదన్నా కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. లైక్ ఎలా అంటే మినిమం లైక్ 500 కిలోమీటర్స్ ఉన్న డిస్టెన్స్ మనం లెస్ దాన్ 2.5 అవర్స్లో మనం వెళ్ళిపోతాము ఆ లొకేషన్స్కి బుల్లెట్ ట్రైన్ త్రూ అయితే. అదే మనం నార్మల్ ట్రైన్ ఆర్ స్పీడ్ ట్రైన్స్ అనుకుంటే కొంచెం టైం ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. సో ఇది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఈవెన్ దో ప్రతి సిటీకి ట్రావెల్ చేయడానికి కూడా మనకి ఫ్లైట్ కూడా ట్రాన్స్పోర్ట్ వే ఉంటుంది. కాకపోతే నేను కసబ్లాంకాలో గెట్ డౌన్ అయిన తర్వాత అక్కడి నుంచి నేను ప్రతి సిటీకి నేను చూస్ చేసుకున్న వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ అయితే లైక్ క్యాబ్ అండ్ స్పీడ్ ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్ అనేవి నేను చూస్ చేసుకున్నాను అనమాట. సో నేను మెయిన్గా ఎక్స్ప్లోర్ చేసిన సిటీస్ వచ్చేసరికి కసబ్లాంకా, మర్కేష్, చఫ్చౌన్ సిటీ, రబాత్ అండ్ టాంజీర్. నేను ఈ 5 సిటీస్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాను. బట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేసే సిటీస్ అయితే ఫెజ్, అలానే సఫీ, ఇంకా డెజర్ట్ ఉన్న ఏరియా సిటీస్ కూడా ఉన్నాయి. బట్ నేను అవన్నీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ మెయిన్గా అయితే టూరిజం లొకేషన్స్కి ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ అయితే ఇవే. ఫస్ట్ చఫ్చౌన్ సిటీ ఈజ్ నథింగ్ బట్ బ్లూ సిటీ అని అంటారు. అండ్ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క సిటీకి ఒక కామన్ కలర్ అనేది లాగా మెయింటైన్ చేశారనమాట. చఫ్చౌన్ సిటీని బ్లూ సిటీ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఆ ఎంటైర్ సిటీ మొత్తం మనం ఎక్కడ చూసినా ఏం చూసినా అన్ని హౌసెస్, కేఫ్స్, రెస్టారెంట్స్, స్టాల్స్, ఎవ్రీథింగ్ అంతా బ్లూ కలర్తో ఉంటుంది. అదే రబాత్ సిటీ అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ వైట్ కలర్. మర్కేష్ వచ్చేసరికి లైక్ రెడ్డిష్ షేడ్. అలా ప్రతి ఒక్క సిటీ ఒక కలర్తో మెయింటైన్ చేశారనమాట. చాలా మంచిగా అనిపించింది అది, అందరూ ఒకేలాగా ఫాలో అవ్వడం అనేది, అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కాకుండా ఒక్కలాగా మెయింటైన్ చేశారని చెప్పి. సో ఈ చఫ్చౌన్ సిటీ అనేది వచ్చేసరికి ఓల్డ్ వాళ్ళది అనమాట. బట్ దాన్ని ఇప్పటికీ ఆ లెగసీ అంతా లైక్ ఏమీ వదిలేకుండా దాన్ని అలాగ కొంచెం మెయింటైన్ చేసుకుంటూ పెయింటింగ్స్ అది వేసుకొని అక్కడ ఒక సిటీ, అంటే లైక్ ఆ సిటీ ఎలా ఉంటుందంటే హిల్ స్టేషన్లో అనమాట. దాన్ని కంప్లీట్గా వాళ్ళు వే ఆఫ్ ట్రెడిషనల్ థింగ్స్తో అన్నిటితో డెకర్ చేసి స్టాల్స్ లాగా అకామిడేషన్ రూమ్స్ ప్రొవైడ్ చేసి అక్కడ మనం స్టే చేయొచ్చు. అండ్ అక్కడ రెస్టారెంట్స్, కేవ్స్ అన్నీ ఉంటుంది. నైట్ లైఫ్ ఆ రోజు ఒకరోజు మనం ఒక నైట్ స్పెండ్ చేయడానికి బాగుంటుంది అనమాట. ఆ చఫ్చౌన్ సిటీలోనే ఒక మ్యూజియం కూడా ఉన్నది. అండ్ అప్పుడు ఆ టైంలో కింగ్ లైక్ 14th century ఆర్ 11th centuryలో కింగ్ హౌస్ ప్రిజన్ కింద మారింది. ఆ నెక్స్ట్ మళ్ళీ దాన్ని మ్యూజియం కింద చేశారు. అదొక లొకేషన్. అండ్ అక్కడ నుంచి ఒక 20 kilometers డిస్టెన్స్లో అక్స్షోర్ వాటర్ ఫాల్స్ అండ్ ట్రెక్కింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ లొకేషన్లో అయితే ఈ ప్లేసెస్ అనేది ఉంది. మనం నెక్స్ట్ టాంజీర్కి వచ్చినట్టయితే టాంజీర్ పోర్ట్ చాలా ఫేమస్ అనమాట. అక్కడికి ఎక్కువగా సీ త్రూ ట్రాన్స్పోర్ట్ చూస్ చేసుకొని యూరోప్ ట్రావెల్ చేస్తారనమాట. ఎక్కువగా యూరోపియన్స్ లైక్ వెస్ట్రన్స్ అందరూ ఈ యూరోప్ వాళ్ళు సీ ట్రాన్స్పోర్ట్ చూస్ చేసుకొని వస్తారంటే, ఎందుకంటే వాళ్ళకి అవే చాలా నియర్ అంట. లైక్ 1/2 hour ట్రావెల్ చేసినట్టయితే మొరాకో కంట్రీకి వచ్చేస్తారంట. సో అక్కడికి వెళ్ళేంత వరకు మనకి తెలీదు ఇలా ఉంటుందని చెప్పి. సో ఎవరైనా మొరాకో ట్రావెల్ చేసినట్టయితే వాళ్ళు సెంజువన్ వీసాకి అప్లై చేసుకుంటే వాళ్ళు ఈ కంట్రీస్ కూడా కవర్ చేయొచ్చు అనిపించింది. అండ్ రబాత్లో చాలా హిస్టారికల్ ల్యాండ్ మార్క్ ప్లేసెస్ అయితే ఉన్నాయి.
అండ్ కింగ్ హౌసెస్, ప్యాలెస్ అండ్ నేచర్కి సంబంధించిన లాట్స్ ఆఫ్ గార్డెన్స్, ఓల్డ్ ప్యాలెస్లు అండ్ చాలా చరిత్ర ఉన్న మాస్క్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓల్డ్ లైక్ 11th century, 14th century, 15th centuryకి సంబంధించినవన్నీ. అండ్ అలానే ఆఫ్రికాలో ద బిగ్గెస్ట్ మాస్క్ కూడా ఒక మాస్క్ కసబ్లంకాలో కన్స్ట్రక్షన్ చేసి ఉన్నది. అండ్ అలానే ఇదేంటంటే ఎంటైర్ కంట్రీ మొత్తం మెడిటరేనియన్ సీతో అనమాట. ఈ కంట్రీకి అన్ని నేచర్స్, అన్ని సీజన్స్ అన్నీ ఉన్నాయి. లైక్ మనం అరబ్ కంట్రీస్ అనగానే డెజర్ట్ అని అనుకుంటాం. వన్ సైడ్ డెజర్ట్ ఉన్నది, వన్ సైడ్ సీ ఉంది, వన్ సైడ్ కంప్లీట్గా నేచర్ అండ్ వింటర్ ఉన్నది, స్నోఫాల్ కూడా ఉంది. సో అన్ని సీజన్స్ ఉన్నాయి అన్నమాట. సో చాలా మంచిగా అనిపించింది. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది మోస్ట్ గ్రేట్ వెల్కమింగ్ కంట్రీ అనమాట. ఎవరు వచ్చినా చాలా వెల్కమ్ గ్రీటింగ్స్తో రిసీవ్ చేసుకుంటున్నారు ఈ కంట్రీ. అండ్ ఇక్కడ వీళ్ళ ట్రెడిషనల్కి సంబంధించిందంటే ఓల్డ్ థింగ్స్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత షాప్ చేసుకోవడానికి ప్రతి ఏరియాలో, ప్రతి మాస్క్ దగ్గర, ప్రతి సిటీస్లో మదీనా అని ఉంటాయి అన్నమాట. మదీనా ఈజ్ నథింగ్ బట్ మాస్క్. ఆ మాస్క్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి సీ, బీచ్ వ్యూ అంతా ఉంటుంది, కేవ్స్ అవన్నీ ఉంటాయి. దాని ఫ్రంట్, ఆ మదీనా ఫ్రంట్ అంతా వచ్చేసరికి షాపింగ్ స్ట్రీట్స్ అనమాట. లైక్ మనకి దొరకనిది అంటూ ఏది ఉండదు. A to Z అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. వాళ్ళ ఓల్డ్ ట్రెడిషన్ థింగ్స్ నుంచి స్టిల్ ఇప్పుడు ప్రెజెంట్ నీడ్ అయ్యేంత వరకు అన్ని కైండ్ ఆఫ్ స్టఫ్స్ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ ఒక బాదీ ప్యాలెస్ అని చెప్పిన ప్యాలెస్లో వచ్చేసరికి కింగ్ హౌసెస్ అనమాట. సో అది ఒక ప్యాలెస్లో మోర్ దెన్ 150+ రూమ్స్ ఉన్నాయి. అంటే కింగ్ హౌస్, అతని హౌస్ ఎలా ఉండేది ఏంటి అని చెప్పి అదొక లొకేషన్, ఒక టూరిజం ప్లేస్ అనమాట. అది ఎలా ఉందంటే అసలు మాటలు కూడా సరిపోవు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అన్ని రూమ్స్, ఒక్కొక్క రూమ్కి ఏ రూమ్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్క రూమ్ ప్యాటర్న్ డిఫరెంట్ అంత యూనిక్గా అప్పట్లో ఎలా కన్స్ట్రక్షన్ చేశారా అనిపిస్తుంది. చాలా మంచి కంట్రీ అనమాట ఎక్స్ప్లోర్ చేయడానికైతే. సో జస్ట్ నా గ్యాలరీలో నేను షూట్ చేసిన పిక్చర్స్ అన్నీ జస్ట్ అంతా యాడ్ చేసి ఆ కంట్రీ జస్ట్ ఇన్ఫోలాగా ప్రొవైడ్ చేసాం. అంటే ఎవరైనా వెళ్ళాలనుకుంటే అట్లీస్ట్ 1 or 2 మెంబర్స్కైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి. బట్ మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ చాలా ప్లెజెంట్గా, కూల్గా ఉందన్నమాట. సో నేను వెళ్ళింది ఇన్ ద మంత్ ఆఫ్ November 2023 టైంలో. అప్పుడు ఎలా అంటే కొంచెం సీజన్ అనమాట, చాలా మంచి సీజన్, అంటే టూరిజం సీజన్. బట్ మార్నింగ్ 8 వరకు కూడా చీకటిగానే ఉండేది, వెలుతురు వచ్చేది కాదు. అండ్ అప్పుడు కొంచెం స్నో టైం, అంటే స్నో పడలేదు కానీ వింటర్ సీజన్ లాగా, అండ్ అంటే ఫాల్ సీజన్ టైప్ అనుకోండి. చాలా మంచిగా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఈ కంట్రీలో చాలా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయంట, బాలీవుడ్ అండ్ హాలీవుడ్ మూవీస్. ఎందుకు అంటే మనం తీసే పిక్చర్స్ ఎంత పిక్చర్ క్లారిటీగా వస్తాయంటే పొల్యూషన్ లేకపోవడం వల్ల చాలా క్లియర్గా ఉన్నదన్నమాట. స్కై కానీ మొత్తం నేచర్ చుట్టూ సరౌండింగ్స్ అంతా మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా క్లారిటీగా వస్తాయి. సో ఈ కంట్రీస్లో చాలా ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ అయితే షూట్ చేయడం జరిగిందంట. ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే రైస్ అనేది చాలా తక్కువ అనమాట. ఇండియన్ రెస్టారెంట్స్ 2 ఉన్నట్టున్నాయి, 2 or 3. అది అలా అని ఎక్కడో ఉంటుంది, మనం సర్చ్ చేసుకొని ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళాలి. బట్ నార్మల్గా వీల్ ఫుడ్ వచ్చేసరికి వీల్ ట్రెడిషన్ ఫుడ్ అయితే తాజినా. బట్ నార్మల్గా KFC, పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. బట్ లొకేషన్స్ వరకు మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డెజర్ట్ సైడ్ వెళ్ళినట్టయితే అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ అనేది బాగా ఫేమస్. మేము అసలు ఆ సైడ్ వెళ్ళలేదు. సో జస్ట్ మేము ఓన్లీ కసబ్లంకా, టాంజీర్, రబాత్, మర్కేష్ అండ్ చఫ్చౌన్ సిటీ, ఈ 5 cities మాత్రమే మేము ఎక్స్ప్లోర్ చేసాము. మెయిన్ సిటీ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ వచ్చేసరికి మర్కేష్ అనమాట. మర్కేష్ సిటీ అనేది ఒక స్క్వేర్ పాయింట్ ఉంటుంది. ఆ మర్కేష్ మాస్క్ దగ్గర ఆ స్క్వేర్ పాయింట్, జల్ అమైల్ స్క్వేర్ పాయింట్, ఇది పర్టికులర్ నేమ్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు. అది చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పాలి. మోర్ దెన్ lakhsలో వస్తారు పర్ డే. అదంతా నైట్ లైఫ్ అనమాట. నైట్ టైమే స్టార్ట్ అవుతుంది. లైక్ ఈవినింగ్ 4 నుంచి ఇంకా క్రౌడ్ అనేది ఫ్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే మనకి దొరకలేని థింగ్ అంటూ ఉండదు.
లైక్ వాళ్ళ ఓల్డ్ ట్రెడిషనల్ నుంచి స్టిల్ ప్రెజెంట్ వరకు ఇప్పటి వరకు ఉంటాయి, అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి, మనం పర్చేస్ చేసుకోవచ్చు. స్ట్రీట్ షాపింగ్స్, స్ట్రీట్ ఫుడ్స్ అండ్ సర్కస్, గేమ్స్, యాక్టివిటీస్, కేవ్స్, రెస్టారెంట్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట. మనకి జాతరలు జరిగినప్పుడు కానీ పిక్నిక్స్ దగ్గర అన్నీ ఎలా ఉంటాయి, ఎగ్జిబిషన్స్ ఉన్న ప్లేసెస్లో అలా ఉంటుందన్నమాట, ఓల్డ్ వింటేజ్ లాగా. సో చాలా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. అక్కడ ఒక కాఫీ షాప్స్ ఉంటాయి. లైక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కాఫీకి నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక కాఫీ గ్రౌండ్ ఫ్లోర్లో 5 మ్యాడ్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో 10 మ్యాడ్, సెకండ్ ఫ్లోర్లో 20 మ్యాడ్, థర్డ్ ఫ్లోర్లో 30 మ్యాడ్, ఫోర్త్ హైయెస్ట్ ఫ్లోర్లో 50 మ్యాడ్ అనమాట. ఎందుకు అంటే అదే హోటల్ కదా, అదే రెస్టారెంట్, ఫ్లోర్ వైజ్ డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ ఉన్న రెస్టారెంట్స్ ఇంకా టాప్ ఆఫ్ ద వ్యూలో ఉంటుందన్నమాట. మనం అక్కడ ఆ లాస్ట్ ఫ్లోర్లో కూర్చుంటే మనకు ఆ మర్కేష్ జల్ అమైల్ స్క్వేర్ పాయింట్లో జరిగే థింగ్స్ అంతా, ఈవెంట్స్ అంతా మనం పైనుంచి వ్యూ చూడడానికి అనమాట. అది అసలు బుక్ చేసుకుంటారంట, హవర్స్ తరబడి దానికోసం లైన్లో క్యూలో వెయిట్ చేస్తారు. అంటే సిటీ వ్యూ అంతా మనం పైనుంచి చూడడానికి. అది వ్యూ మాత్రం చాలా ఫ్యాబులస్గా ఉంటుంది. సో జస్ట్ అంతా కంట్రీ వైజ్ చూడడానికి ఎలా ఉంది ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుందామని జస్ట్ ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. కంప్లీట్ ఇన్ఫో ఆఫ్ మొరాకో కంట్రీ అయితే మస్ట్ విజిట్ కంట్రీ అని చెప్తాను. అంటే ఎవరికైనా ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి కదా కంట్రీస్, అలాంటి వాళ్ళకైతే ఇది బకెట్ లిస్ట్ ఆఫ్ కంట్రీ అని చెప్తాను యాడ్ చేసుకోవడానికి. చాలా మెమొరీస్ ఉంటుంది, అంటే మంచి లొకేషన్స్ అనమాట. కానీ కొంచెం కేర్ఫుల్గా కూడా ఉండాల్సిన కంట్రీ. అంటే మనం నార్మల్గా ఉంటే మాత్రం కేర్ఫుల్గా లేకపోతే మన చేతిలో ఉన్నవి మిస్ అయిపోతాయి. సో అది బట్ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ అంతా గుడ్. అండ్ అకామిడేషన్ రూమ్ వైజ్కి వస్తే మినిమంగా హోటల్ స్టే వచ్చేసరికి పర్ డే 5,000 అలా ఉంటుంది, ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ రూమ్స్ లైక్ ఓల్డ్ హౌసెస్ని వాళ్ళ రూమ్స్ కింద కూడా రెంట్స్కి ఇస్తూ ఉంటారు. అదే ఎయిర్బిఎన్బి అయితే లైక్ మనకి 3,000కి కూడా అలా దొరుకుతుంది. సో జస్ట్ ఇంకా మీకు ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నాకు మెసేజ్ డ్రాప్ చేసినట్టయితే మీకు నేను రిప్లై ఇస్తాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంటూ ఏం లేదు. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. లవ్ యూ ఆల్, బై, టేక్ కేర్, స్టే హోమ్, స్టే హెల్దీ. ఫ్రమ్ మీ మంజరి, కీప్ లవింగ్, స్టే ట్యూన్, బాయ్. లాస్ట్ నా పిక్స్ అన్నీ మీరు చూసినట్టయితే ఇక్కడ ఉంటుందన్నమాట, ఇక్కడ వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ కూడా. సో కంట్రీ వైజ్ అయితే మనం చాలా ఎంజాయ్ చేస్తాము. లవ్ యూ ఆల్, బాయ్.